ముందుగా అందరికీ హాయ్ అన్న. వెల్కమ్ టు మాధవి ఫార్మ్స్. అన్న, మీరు చూసిన తమిళంలో లాగానే 3,50,000 అయితే నేను పూర్తిగా మోసపోవడం అయితే జరిగిందన్న. నిజం ఒక రకంగా చెప్పాలంటే నేను ఆశపడ్డాను. తర్వాత చాలా ఇబ్బంది కూడా పడుతున్నాను, ఇప్పటికీ పడుతున్నాను. ఇది ప్రతి ఒక్కరన్నా మన సబ్స్క్రైబర్లు కానీ, వీడియోస్ పెట్టి సేల్ చేయమనే వాళ్ళు కానీ, వాళ్ళ నెంబర్లు మన టైటిల్లో ఇస్తాం, స్క్రీన్ మీద ఇస్తాం. వీళ్ళు కానీ సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్లో ఎప్పుడైనా నెంబర్ వస్తుంది. ప్రతి ఒక్కరన్నా లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ఫస్ట్ నుంచి పూర్తిగా చూడండి అన్న. నాలాగే మీరు మోసపోవద్దన్న. క్లారిటీగా ఫస్ట్ నుంచి జరిగింది చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి లంకె బిందెకి సంబంధించిన నాణ్యాలు అని మీరు వినే ఉంటారు, తమిళంలో కూడా చూసే ఉంటారు. ఇది ఎలా జరిగిందంటే అన్న, ఇప్పుడు మన సబ్స్క్రైబర్లకు కానీ మన వీడియోలో సేల్స్ వీడియో పెట్టినప్పుడు దాంట్లో టైటిల్లో నెంబర్లు, మొబైల్ నెంబర్లు ఇస్తాం కదన్న. వాళ్ళు ఫోన్ చేసి మాది కర్ణాటక, బళ్ళారి, అనంతపురం, మీ నెంబరు నేను దుప్పట్లు అమ్మడానికి వచ్చాను, అలా ఇదే సోదే చెప్తారు. అలా సోది చెప్పినప్పుడు బంగారం ఉంది మా దగ్గర దొరికింది, అది ఇది అంటారన్న. ఇది నాకైతే ఫస్ట్ టైము ఈ ఛానల్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో జరిగింది. వాళ్ళు ఫోన్ చేసి ఈ విధంగా ఈ విధంగా అన్న, మీరు నాకు తెలుసు, నేను కోళ్ళ ఫామ్ దగ్గరకు వచ్చాను, అది ఇది అని చెప్తే నేను నమ్మి నైట్ ట్రైన్లో వెళ్ళి బళ్ళారికి వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒరిజినల్ కాయిన్స్ అన్న, ఇదన్నా ఇప్పుడు డూప్లికేట్ అన్న, మనం యాసిడ్ అయిపోసిన తర్వాత ఇలాగ అయిపోయింది. ఒరిజినల్ కాయిన్స్ వాళ్ళు అది కూడా చూపిస్తాను మీకు, ఒక కవర్లో తీసుకొచ్చారు, దాంట్లో మీరే ఎత్తుకోండి అని చెప్పారు. దాంట్లో నేను 2 కాయిన్స్ ఎత్తుకున్నాను, వచ్చేసాను. అవి ఇక్కడ చెక్ చేపిస్తే ప్యూర్ గోల్డ్ అది ఇది అని చెప్పారు. తర్వాత బేరం మాట్లాడుకుంటే 1/2 కిలో తీసుకొస్తాను, మీరు 3,50,000 తీసుకురండి, కేజీ 7,00,000కి ఇస్తాను, అది ఇది అంటే అర్థం కాలేదు నాకు. సరే వెళ్ళిన తర్వాత వాళ్ళు 1/2 కిలో తీసుకున్నాను. అతను రోడ్డు మీదే పెట్టేసి మాకు ఒక 1/2 కిలోమీటర్లో నాకు దూరం ఉంచేసి అతను డబ్బులు కూడా లెక్కేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది నేను తీసుకున్నాను. ఇంక తర్వాత ఇది తీసుకున్న తర్వాత నేను అనంతపూర్లో దిగాను. అనంతపూర్లో దిగి బళ్ళారి బస్ స్టాండ్ వెనక తీసుకుంది. మళ్ళీ నేను అక్కడి నుంచి అనంతపురంకి వచ్చేసాను. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వస్తూ ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు వాళ్ళు. తర్వాత తీరా ఇంటికి వచ్చి చూసినప్పుడు ఇద్దన్న ఒరిజినల్ గోల్డ్ కాయిన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇద్దండి, నేను ఫస్ట్ వెళ్ళి 2 కాయిన్స్ తీసుకొచ్చినప్పుడు ఇలా అనమాట, ఇలా కవర్లో వేసి నా చెయ్యి చూడని చెప్పేసి ఎట్లాగ ఉన్నాయి గోల్డ్ కాయిన్స్ అలాగే. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత దాని మీద మొత్తం యాసిడ్ పోస్తే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిందన్న. ఎందుకంటే ఒరిజినల్ గోల్డ్ మీద యాసిడ్ పోసినా కానీ చెక్కు చెదరదు. ఈ విధంగా ఎప్పుడైతే ఈ కాయిన్స్ మీద యాసిడ్ ఎప్పుడైతే పోసామో అంతా గ్రీన్ కలర్లోకి మారిపోయింది. మనం చెక్ చేసుకునే స్కోప్ కూడా ఇవ్వలేదు అతను. అక్కడ రోడ్డు మీద ఆపేశాడు. ఇది ప్యూర్ బంగారం ఉంటుంది, అది ఇదని అతను మాటల్లో చెప్పేశాడన్న. మీరైతే ఎవ్వరు ఇలాంటి కాల్స్ లిఫ్ట్ చేయొద్దు, అసలు మాట్లాడొద్దు, అవాయిడ్ చేసేయండి అసలు వీళ్ళు చాలా ఫ్రాడ్ అన్న. ఇది నేను మోసపోయాను, మీరెవరు కూడా మోసపోవద్దు. మన ఛానల్లో నెంబర్లు ఉంటాయి కదన్న, కామెంట్స్లో కానీ అట్లా కానీ ఫోన్ చేసి లేడీస్ వాయిస్లో బళ్ళారి మాకు బంగారం దొరికింది, మేము తక్కువ ధరలో ఇచ్చేస్తాం, మీరు రండి 2 కాయిన్లు తీసుకోండి, అది ఇది అని చెప్తారన్న. అలాగే నేను ఇది ప్రూఫ్ కూడా మీకు వీడియో కాల్లో మన ఛానల్లో సేల్స్కి పెట్టిన అతనితో వీడియో కాల్లో మాట్లాడి ఇతను ఆ పంచి మీద వేసి ఈ బటన్స్ టైప్ ఉన్నాయి. నేను తీసుకొచ్చింది కాయిన్స్, ఇవి బటన్స్ టైప్ ఉన్నాయి రౌండ్గా. మన సేల్స్ వీడియో పెట్టిన అతను వీడియో కాల్ చేస్తే నాకు ఫోన్ చేస్తే రికార్డ్ చేసి పెట్టండి అన్నీ అంటే వాళ్ళ కాల్ రికార్డులు అన్నీ ఉన్నాయన్న. ఈ కాల్ రికార్డులు ఈ వీడియోలో ప్లే అవ్వలేదు. ఈ వీడియో కాల్ కూడా సౌండ్ రావట్లేదు ఈ వీడియోలో. బహుశా మనకి సెట్టింగ్స్ తెలియకపోవచ్చు. ఈ విధంగా చూపించారన్న. ఇద్దండి, ఏ విధంగా అటు చేతి చూపించి మీరు బళ్ళారికి వచ్చేసేయండి, 2 తీసుకెళ్ళండి, 1 కానీ 2 కానీ మీరు చెక్ చేసుకోండి, అది ఇది అని చెప్పేసి చాలా మాటలు నేను విన్నానన్న క్లారిటీగా. వీడియో రికార్డ్ కూడా అదే అవుతుంది. ఇటు సైడ్ చూడండి, ఇక్కడ మనిషి కూడా ఉన్నాడు కింద. మన ఛానల్లో గుడ్డు పుంజు సేల్కి పెట్టిన అతను ఇలాగ మాట్లాడి మోసం చేస్తున్నారన్న. మీరెవ్వరైతే మోసపోకండి. థ్యాంక్స్.